నమస్తే, నేను మీ శ్రీధర్ రెడ్డి. సనాతన ధర్మ ఛానల్కి శుభ స్వాగతం. ఏప్రిల్ 22న ఫల్గామ్లో ఉగ్రవాదం చెలరేగింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న దుండగులు ఒక గ్రామంలోకి చొరబడి ప్రజలను వారి మతాన్ని అడిగి వారిని చంపారు. ఫలితంగా 26 మంది మరణించారు. మతహింసను ప్రేరేపించడానికి స్పష్టమైన ప్రయత్నం. ఇది సరిహద్దు దాడుల నుండి భారతదేశానికి అంతర్గతంగా విభజించడం అనే మార్పుని సూచిస్తూ ఉంది. ప్రతిస్పందనగా దాడి వెనుక ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ మరింత తీవ్రంగా ప్రతిఘటించింది. తరువాతి వారంలో మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు మరియు షెల్లింగ్లను ఉపయోగించింది. జమ్మూలోని శంభు ఆలయం, పూంచ్లోని గురుద్వారాను మరియు క్రైస్తవ కాన్వెంట్పై దాడి జరిగింది. ఇవి యాదృచ్ఛిక దాడులు కాదు. భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రణాళికలో ఇవి భాగం. ఆపరేషన్ సింధూర్ ఉద్దేశ్యం ఉగ్రవాదానికి పాల్పడిన వారిని మరియు ప్రణాళిక వేసిన వారిని శిక్షించడమే లక్ష్యం. సరిహద్దు వెంబడి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం లక్ష్యం. నిఘా మరియు లక్ష్య ఎంపిక. ఉగ్రవాద ప్రాకృతి దృశ్యాన్ని సూక్ష్మదర్శిని ద్వారా స్కాన్ చేయడం జరిగింది. అనేక ఉగ్రవాద శిబిరాలు మరియు శిక్షణ ప్రదేశాలను గుర్తించడం. కార్యాచరణ, నీతి మరియు నియంత్రణ. అనుబంధ నష్టాన్ని నివారించడానికి స్వీయ విధించుకున్న నిగ్రహంతో నిర్వహింపబడింది. పౌరహాని నివారించడం ద్వారా ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే తటిస్థీకరించాలి. భారతదేశం తన లక్ష్యాలను సాధించడానికి అనేక ఖచ్చితమైన మరియు ప్రణాళికాబద్ధమైన సైనిక చర్యలు చేపట్టింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై సమన్వయంతో మరియు ఖచ్చితమైన క్షిపణి దాడులను ప్రారంభించాయి. వాటిలో 4 బహవల్పూర్, ముర్దీక్ మరియు ముజఫరాబాద్ మరియు కోట్లీ వంటివి 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఈ ప్రదేశాలు జైషే మొహమ్మద్ మరియు లష్కరే తైబా యొక్క కీలక కమాండ్ కేంద్రాలు. ఇవి పుల్వామా 2019 మరియు ముంబై 2008 వంటి ప్రధాన దాడులకు కారణమయ్యాయి. మే 7, 8, 9 తేదీల్లో భారత నగరాలు మరియు సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణుల దాడులకు ప్రతీకారంగా లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను నిలిపివేయడంతో సహా పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలను తటిస్కరించే లక్ష్యంతో భారత్ కామికాజీ డ్రోన్లను మోహరించింది. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అన్ని రకాల బెదిరింపులను విజయవంతంగా అడ్డుకున్నాయి. ఫలితంగా ప్రాణ నష్టం లేదు లేదా ఆస్తి నష్టం తక్కువగా జరిగింది. దానికి విరుద్ధంగా పాకిస్తాన్ యొక్క హెడ్ క్వార్టర్స్ 9 వైమానిక రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉందని బయటపడింది. మే 9 మరియు 10 రాత్రుల్లో భారతదేశం యొక్క ప్రతిదాడి ఒక చారిత్రాత్మక మైలురాయిగా మారింది. మొదటిసారిగా ఒక దేశం అణ్వాయుధ దేశం యొక్క వైమానిక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. కేవలం 3 గంటల్లోనే భారతదేశం నూర్ఖాన్, రఫీకి, మురీద్, సుక్కూర్, సాయల్కోట్, పస్రూర్, చిమ్నైన్,
సర్గోదా, సార్కోడ్, భులారి మరియు జాకోబాబాద్తో సహా 11 సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది. జాకోబాబాద్లోని షాబాజ్ వైమానిక స్థావరంపై దాడికి ముందు మరియు తరువాత ఉపగ్రహ చిత్రాలు విధ్వంసం స్థాయిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడి ప్రధాన మందుగుండు సామాగ్రి డిపోలు మరియు సర్గోదా మరియు భోలారి వంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ F-16 మరియు JF-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఫలితంగా పాకిస్తాన్ వైమానిక దళ మౌలిక సదుపాయాలతో దాదాపు 20% ధ్వంసమయ్యాయి. భులారి వైమానిక స్థావరంలో జరిగిన బాంబు దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ మరియు 4 ఎయిర్మెన్లతో సహా 50 మందికి పైగా వ్యక్తులు మరణించారు. అనేక పాకిస్తానీ యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాలు మరియు సైనిక సౌకర్యాలపై ఖచ్చితమైన దాడి చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ మరియు రాజౌరి సెక్టార్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఫిరంగి మరియు మోటార్ దాడులు చేసిన తరువాత భారత దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద బంకర్లను మరియు పాకిస్తానీ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. రహీమ్యార్ ఖాన్ సైనిక స్థావరం యొక్క పొగలు కక్కుతున్న శిథిలాల నుండి వెలికి తీసిన ఆసిఫ్ అలీ జర్దారీ యొక్క సగం కాలిపోయిన ఛాయాచిత్రం పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టను నాశనం చేయడాన్ని సూచిస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక చర్య సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా మరియు తిరుగులేని విధంగా మద్దతును విరమించుకునే వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతోంది. ఇది పాకిస్తాన్కు చాలా దూర పరిణామాలను కలిగిస్తోంది. అటారీ వాఘా సరిహద్దును భారతదేశం మూసివేసింది. అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తక్షణమే మూసివేయబడింది. చెల్లుబాటు అయ్యే ఆమోదాలతో దాటిన వారు 1 మేలోపు ఆ మార్గం ద్వారా తిరిగి రావాలి. పాకిస్తాన్తో అన్ని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా భారతదేశం నిలిపివేసింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ బలహీనతలను బహిర్గతం చేయడం, భారత వైమానిక దళ పాకిస్తాన్ యొక్క చైనా సరఫరా చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలను దాటివేసి జామ్ చేసింది. రాఫేల్ జెట్లు, స్కాల్ప్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులను ఉపయోగించి కేవలం 23 నిమిషాల్లో మిషన్ను పూర్తి చేసింది. ఇది భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అహర్నిశలు దేశం కోసం పోరాడుతున్న ప్రధానమంత్రి మోదీ గారికి ఒక సెల్యూట్. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.